ప్రభాస్ తాజా చిత్రం కల్కి 2898 AD విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో దాని రికార్డ్స్ గురించి చర్చ నడుస్తూనే ఉంది. ప్రభాస్ గత చిత్రాల రికార్డును ఇది క్రాస్ చేసిందా లేదా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ విషయంపై నిర్మాతల్లో ఒకరైన స్వప్న దత్ రియాక్ట్ అయ్యారు. తాము రికార్డుల కోసం సినిమా తీయలేదని వెల్లడించారు. ఇతర సినిమాల రికార్డ్స్ను కల్కి క్రాస్ చేసిందా అని కొందరు అభిమానులు ఫోన్ చేసి అడగడం చాలా ఆశ్చర్యంగా, హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే రికార్డులు సృష్టించిన వారెవ్వరూ మరోసారి వాటి కోసమే సినిమాలు చేయరు. మేము ప్రేక్షకుల కోసం సినిమా తీసాం, ఎంతో ప్రేమతో దీన్ని రూపొందించామని స్వప్న పేర్కొన్నారు. ఇక కల్కి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాలో 95 కోట్లు వసూలు జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు నార్త్ అమెరికాలో $3.8 మిలియన్ కలెక్షన్స్తో కల్కి రికార్డు నెలకొల్పింది. అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది కల్కి.